యువత మొక్కు వేయాలి, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలన్నారు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. నషా విముక్త భారత్ అభియాన్ ర్యాలీ లో అవగాహన ర్యాలీని పోలీస్ కమిషనర్ తో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని అన్నారు. ఇది జాతీయ సమస్య, అరికట్టడానికి అందరూ కలిసి రావాలని విశాఖ నగర సిపి శంఖపత్ర బాక్షి తెలిపారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వివిధ విభాగాల అధికారులతో కలిసి ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. Beach Road lo we are conducting a walkathon and awareness campaign. ఈ గంజాయి అలవాటు, అదేవిధంగా మిగతా డ్రగ్ అబ్యూస్ అనేది ఎక్కువగా యువతల్లో కనిపిస్తుంది. దీన్ని పూర్తిగా అరకట్టాలి, మన సామాజికం బాగుపడాలి. యంగ్స్టర్స్ ఒక అసెట్స్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకు కూడా చాలా అవసరమైన కార్యక్రమం ఇది. ఆఫ్ లేట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో, విశాఖపట్నం సిటీలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ కేసెస్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్ విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, ఎస్పెషలీ అమాంగ్ ద యంగ్స్టర్స్. So to drive the point that it is not only harmful to their families, harmful to themselves, it is a big loss for the society at large. We are at a cusp of a development era wherein the demographic dividend is the biggest positive factor for all of us. Our dividend anedi యువతలో ఒక ఎబిలిటీస్తో, కేపబిలిటీస్తో, వాళ్ళ ఒక కాంట్రిబ్యూషన్తో మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒక పవర్ఫుల్ ఎకనామిక్ సూపర్ పవర్గా మార్చే అవకాశం ఉన్నప్పుడు దాన్ని వాడుకోకుండా యువతలు పాడైతే definitely it is no longer a demographic dividend, it is going to be a demographic burden. So adi jaragakudadane ఉద్దేశంతో యంగ్స్టర్స్ అందరికీ ఆహ్వానం కల్పించే విధంగా చాలా యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాము. ఆన్ ద డిమాండ్ సైడ్ ఎవరు గంజాయి కోరుతున్నారో వాళ్ళు ఆ కోరడం అనేది తగ్గించాలి, ఆ అలవాటు తగ్గించాలనే ఉద్దేశంతో ఆన్ వన్ సైడ్ వీఆర్ టేకింగ్ అప్ యాక్టివిటీస్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ యంగ్స్టర్స్ that it is no longer a fashion or fad to do drugs. Drugs are very very harmful అనేది అలా అర్థం చేసుకోవాలి. అండ్ ఆల్సో ఆన్ ద సప్లై సైడ్ ఎవరు దాన్ని పెంచుతున్నారో, ఇక్కడ సప్లై చేస్తున్నారో దాన్ని అరకట్టడానికి కూడా పోలీస్ వారు, ఎస్సీబీ వారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు వాళ్ళందరితో సమన్వయం అయ్యి సప్లై సైడ్ కూడా మనము చాలా యాక్టివిటీస్ తీసుకుంటున్నాము. So in the short term it is imperative, it is essential for all of us to work in a concerted fashion. And ప్రతి కాలేజ్లో కూడా, ప్రతి స్కూల్లో కూడా క్యాంపస్ అంబాసిడర్స్ తయారవ్వాలి. వాళ్ళు ఒక ఛాంపియన్గా నిలబడాలి. వాళ్ళు క్యాంపస్లో, మా క్యాంపస్లో ఏమీ లేదు, గంజాయి లేదు, మా బంధువులు ఎవరు లేరు, మా ఫ్రెండ్స్లో ఎవరు లేరు అనే ఒక స్టేజ్కు మనం తీసుకురావాలి. అదేవిధంగా అవుట్ సైడ్ ద క్యాంపస్ అమాంగ్ ద పీపుల్ అట్ లార్జ్ దర్ షుడ్ బి అవేర్నెస్. ఓకే, మై సన్ ఇస్ అడిక్టెడ్ ఆర్ మై నెఫ్యూ ఇస్ అడిక్టెడ్, దే షుడ్ గైడ్ దమ్. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తీసుకువెళ్ళాలి, వాళ్ళ కౌన్సిలింగ్కి ఎక్కడ తీసుకోవాలి, డీ అడిక్షన్కి, దాని గురించి కూడా అవగాహన అందరికీ రావాలి. దానికోసం ప్రత్యేకంగా మనము డీ అడిక్షన్ సెంటర్ కేజీహెచ్లో ఉంది, దాన్ని వాడుకోవచ్చు. టెలిమానస్ అనే ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి
టెలిమానస్ ఫెసిలిటీ ద్వారా వారు కాల్ చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది. ఆ టెలిమానస్ సెంటర్ని కూడా ప్రజలు వాడుకోవాలి. ఇఫ్ యూ సీ ఇట్ యాజ్ అ స్టిగ్మా, మనం మా అబ్బాయికి ఉంది అని తెలిస్తే, మా అమ్మాయికి ఉంది అని తెలిస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో అని మీరు దాచిపెడితే యూ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్. రాదర్ అప్రోచ్ ఇట్ యాజ్ అ problem and then treat it as a disease. It's a disease which can be treated. There are a lot of people who went to the addiction center and come back and then they got back their lives. So అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని దృష్టి పెట్టుకోవాలని చెప్తూ, ఈ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ లేబర్ వెల్ఫేర్ వాళ్ళు యాంకర్ చేస్తున్నారు, వారికి ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఎన్నో ఎఫర్ట్స్ తీసుకుంటున్న సిపి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. To the youth, and I request both officers to start the program. Madam. Morning to all my young friends. It's an occasion where on one hand we tell people don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends, or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. మన దగ్గర de-addiction centers ఉన్నాయి, drug rehabilitation centers ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తున్నాం, నా దగ్గరికి కూడా చాలామంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా, కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాడ్గా మా ఫ్రెండ్స్ చేస్తున్నారని నేను కూడా చేస్తే బాగుంటుందని, ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నారు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నారు. క్రైమ్స్ కూడా చేస్తున్నారు. గాంజాయి కొనడానికి డబ్బు కావాలంటే నేరాలు కూడా చేస్తున్నారు. సో ఇటువంటి గాంజాయి అబ్యూజర్స్ కానీ, గాంజాయి అడిక్టెడ్ పీపుల్ కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మోటివేట్ చేసి లెట్ దెమ్ కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ ఇన్ దీస్ సెంటర్స్. తల్లిదండ్రులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ ఫ్యామిలీలో అటువంటి అబ్యూజర్స్ కానీ అడిక్ట్స్ ఉంటే తల్లిదండ్రులు ముందుకు రావాలి, హెల్ప్ తీసుకోవాలి. వీ విల్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ క్రిమినల్స్, వీ విల్ ట్రీట్ దెమ్ యాజ్ పేషెంట్స్. దే నీడ్ ట్రీట్మెంట్, దే డోంట్ నీడ్ జైల్ శిక్ష. The police department is against those people who are supplying ganja to them, who are selling ganja to them. Therefore, on one hand, we go very strictly against those supplying ganja, those who are cultivating ganja. On the other hand, let us treat those people who need treatment and make Vizag a drug-free city. For this mission to be accomplished, all of us should join hands, and it needs a prolonged struggle. మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇట్ హెస్ బికమ్ అ నేషనల్ ప్రాబ్లం. మెనీ స్టేట్స్, మెనీ సిటీస్, మెనీ టౌన్స్ ఈ ప్రాబ్లం మనం ఈరోజు చూస్తున్నాం. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ నషాముక్త్ భారత్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నష అంటే నాట్ ఓన్లీ డ్రగ్స్, నష ఇంక్లూడ్స్ లిక్కర్, నష ఇంక్లూడ్స్ స్మోకింగ్. ఇవన్నీ మనం గుర్తించాలి యాజ్ అవర్ ఎనిమీస్, మన శత్రువులుగా గుర్తించాలి. ఏదైనా నష,
ఏదైనా అడిక్షన్, ఏదైనా అబ్యూజ్, నా హెల్త్ పాడవుతుంది, ఫ్యామిలీ లైఫ్ పాడవుతుంది. నా డాడీ ఎప్పుడూ he used to be a smoker. On one fine day when I was 16, I told my daddy, రేపటి నుండి I will start smoking. He said, why? He said, you are my role model. I want to follow your footsteps. The next day he stopped smoking. You will not believe me, after so many years, in 2012, he had cancer. He had smoked so many years ago. He had stopped smoking so many years ago. Even then, the after effect remained and he suffered from throat cancer. Therefore, నేను అందరికీ చెప్తున్నా, ప్రతి ఫ్యామిలీలో ఇలా ఉన్నాయి. నిన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, గుట్కా సేవించి నా టంగ్ క్యాన్సర్, మొత్తం టంగ్ హ్యాస్ టు బి కట్ ఆఫ్. హీ కెనాట్ స్పీక్, హీ హ్యాస్ టు ఈట్ త్రూ ట్యూబ్, రాయల్స్ ట్యూబ్ ద్వారా తినిపిస్తున్నాను. సో గుట్కా కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, అన్ని నషాలు మనం ఈ నష నుండి మన భారతదేశం, మన ఆంధ్ర రాష్ట్రం, మన వైజాగ్ నగరం మనకు విముక్తి కావాలి. వీ షుడ్ బి లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ దీస్ చెడ్డ అలవాటు, అంటే ఆల్ దీస్ బ్యాడ్